వీడు మొదలు పెట్టేలా ఉన్నాడు ఇక. హాయ్. ఏ హాయ్. హాయ్ మెగారాజ్ ఎక్కడ? ఆ విషయమే నేను మిమ్మల్ని అడుగుదామని వచ్చాను, మీరు నన్ను అడుగుతున్నారు. ఏ అది చూడు. ఏదేమైనా రాజ్ కి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. చూడు ఎంత నచ్చ చెప్పి మరీ తీసుకొస్తున్నాడు. రాజ్, నిజంగానే దెయ్యాలున్నాయంటావా? చదువుకున్న దానివే కదా, దయ్యాల బొక్క. ఈ దయ్యాలు ఎవరు కనిపిస్తుంది తెలుసా? 1 అతిగా భయపడే వాళ్ళకి, 2 ఎక్కువగా హారర్ మూవీస్ చూసే వాళ్ళకి. రాజ్, నువ్వేంటి కింద పడుకుంటున్నావు? అక్కడ నువ్వు పడుకుంటున్నావుగా. ఇక్కడ ఇద్దరికి చోటుంది కదా. అంటే పెళ్లి కాని ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే బెడ్ పైన తప్పు. ఒకే రూమ్ లో పడుకుంటే జరగని తప్పులు ఒకే బెడ్ మీద పడుకుంటే ఏంటి జరుగుతాయా? అప్పుడు నా మీద నాకే కంట్రోల్ ఉండదు. కాళ్ళేస్తావు చేతులేస్తావు అంతేగా, అడ్జస్ట్ అవుతాలే. పడుకో. అంతకు మించి ఏమైనా జరుగుతుందేమో అని. నాకు కావాల్సింది కూడా అదే కదరా మొగుడా. ముందు ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకుంటేనే కదా ఏం జరుగుతుందో తెలిసేది. రా వచ్చి పడుకో. ఏమైంది? నాకు భయమేస్తుంది, ప్లీజ్ నన్ను వదలకు. ఎరా సదా పెకడాడదామండి. ఎందుకు పచ్చికలాడుకో, మేము ఓడిపోయిన అమ్మాయిని కప్ప చెప్తాం, పండగ చేసుకుందాం కానీ. ఓయ్ ఏంటా మాటలు? సొల్లా పండ్రా. అయినా ఎవడు నోరు జారుతాడా, ఎవడి మీద కౌంటర్ వేద్దామని రెడీగా ఉంటారు. అయినా మన ఇండియాలో పక్కనోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద పెట్టుకుంటే ఈ పార్టీ గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారు. ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవరికి వాడే హీరో. డియర్ ఫ్రెండ్స్, సిగ్గు పడకుండా ఎవరికేం కావాలో వేసేయండి. కొట్టు. మీరేంటే? మరేంటి మీరేనా తాగేది? పుట్టగానే పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, తరువాత డబ్బా పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, పెరిగి పెద్దయ్యాక బోన్ విటాలు బూస్ట్లు తాగినప్పుడు నో అబ్జెక్షన్. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది. ఏ అమ్మాయిలతో పెట్టుకోవద్దు, చాలా అప్డేట్ అయ్యారు. అయినా లాస్ట్ పెగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఏ శైలు, ఏం చేస్తున్నావే? నీ నడుము కొలత చూస్తున్నాను రా. రేపు ఊరు వెళ్ళాక ఓ జత బట్టలు కొనుద్దామని. ఛా, అమ్మాయి అల్లుకుపోతుంటే హక్ చేసుకోవడం మానేసి పిచ్చి ప్రశ్నలు ఏంట్రా? ఈ కాలం అమ్మాయిలు ప్రేమ పెళ్లి విషయంలో తలదించుకోకపోవచ్చు, అలా అని సిగ్గు లేకపోవడం కాదు. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, అలా అని బరితెగించిన వాళ్ళని కాదు. అబ్బా అది కాదమ్మా, నేను ఒక తిండిపోతుని, నా ధ్యాస అంతా తిండి మీద ఆకలి మీద ఉంటుంది. నువ్వు ప్రేమించినంత ఇదిగా నేను ప్రేమించగలనా? పిచ్చి ముద్దు, నీ ధ్యాసని నీ శ్వాసని నా వైపు తిప్పుకునే బాధ్యత నాది. అన్ని వ్యసనాల్లోకి అతి భయంకరమైన వ్యసనం ఏంటో తెలుసా? ఏంటి? శృంగారం. అవునా? బంగారం. నా ఫుల్ సపోర్ట్ నీకేరా. హలో, అవునా? ఎప్పుడమ్మా? ఎప్పుడు జరిగింది? అవునా? అయ్యో ఆగు, ఇప్పుడు వస్తున్నాను. సరేనా? జాగ్రత్త. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తమ్ముడు బయటికి వెళ్ళాడంట, యాక్సిడెంట్ అయిందంట. ఈ విషయం రాజ్కి చెప్తాను, ఓకే? సరే పద. డియర్ టీమ్ మెంబర్స్, మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. ఏ నువ్వు జాబ్ మానేస్తావా? ఈ ఎక్కసెక్కలే తగ్గించుకుంటే మంచిది. కులిచొకులికి కులిపోయి ఉంది ఈ డొల్లు మైండ్ అంతాను. ఈ జన్మకి షాదీ అవ్వదు అంతే. నువ్వేమనుకున్నావు చెప్పారా? మనం అవుటింగ్కి వెళ్ళడానికి మన హెచ్ఆర్ పర్మిషన్ ఇచ్చాడు. 1 వీక్ ఔటింగా? జనక 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 హెచ్ఆర్ ఆఫర్ చేసింది ఔటింగ్ కి, అదర్ విజిటింగ్ కి కాదు. ముసుగుచ్చే ఔటింగ్ అంటే ఆల్మోస్ట్ డేటింగేగా.
ఏ ఆ ఫీలింగ్ లో ఉన్నట్టున్నావు. చారీ ఏం చేసినా నాకు ఓకే. సావిత్రి ముందా సన్నీ లియోన్ కి స్లీపింగ్ పిల్ ఇచ్చి పడుకోబెట్టు. పైకి పవిత్రంగా కనిపిస్తున్నా లోపల సన్నీ లియోన్ కితకితలెడుతుందా? టాపిక్ ఎక్కడికి వెళ్తుంది, పాయింట్ కి రండి. రే సరే గాని మన టీం మెయిన్ పిల్లర్ ఏడరా? మెయిన్ పిల్లరే కాదు, మన హెచ్ఆర్ నొప్పిచ్చింది, మన ఓటింగ్ ప్లాన్ చేసింది కూడా. హీఈస్ మెగా రాజ్, మెగాస్టార్ కి మెగా ఫ్యాన్. హాయ్ గైస్, హాయ్. చెప్పండి ఏంటి రమ్మన్నారు? రాజ్ నీతో 1 వీక్ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, ఏమంటావు? రాజు ఓకే అంటే నేను లైఫ్ లాంగ్ ఉండడానికైనా రెడీ. నేను రెడీ. సావిత్రి ముందా సన్నీ లియోన్ ని పడుకోబెట్టమన్నా. దీని ఫేస్ చూసి పసిపాప అనుకున్నారా? పెద్ద కసిపాపరా ఇది. కసి కసి అంటే కెరియర్ మీద అనుకున్నాను, నా మీదని నాకు ఈ రోజే తెలిసింది. టాపిక్ ఎక్కడికో వెళ్తున్నట్టుంది. రాజు నువ్వు చెప్పు, మనందరం అవుటింగ్ ఎక్కడికి వెళ్దాం? బిగ్ బాస్ హౌస్ తెలుసా నీకు? హా. అలాంటిది నాకు తెలిసిన గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ నో వాచ్మెన్, నో ఓనర్, నో రిస్ట్రిక్షన్స్. నో 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 నో, ఇప్పటికిప్పుడు అవుటింగ్, దూర ప్రయాణాలు అంటే గ్రహాలు అనుకూలించద్దు. రే చారి, మనస్ఫూర్తిగా అనుకునేదే మంచి ముహూర్తం రా. మన మనసు బాగుంటే గ్రహాలు కూడా మనకి అనుకూలిస్తాయి. మళ్ళీ వేసేసింది పనిచేసింది. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం? రేపే. భలే 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 మగాడి పోయ్. గున్నా గున్నా మామిడి. అవునా, సూపర్ రా, భలే పాడారు. అన్నా మస్తు పోరీలు వస్తున్నారన్నా. యు ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? ఏమున్నవే చారీ 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 చారీ. రాజ్, రేవంత్, రీతు, షైనీ ఒకసారి రండి. చారీ కనిపించట్లేదు. ఏమైంది? చారీ కనిపించట్లేదు. ఇక్కడే లేదు, నిజంగా మొత్తం వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అక్కడెక్కడైనా ఉన్నాడేమో, రండి చూద్దాం. రండి చూద్దాం. పద చూద్దాం. ఎక్కడికి వెళ్ళాడు? రే ఒకటి చూడు. చారీ, చారీ, రే చారే, చారే, రే చారే, రే ఎక్కడికి వెళ్ళావురా? చారీ. మీరు అక్కడ వెళ్ళి చూడండి. రే ఇక్కడికి వెళ్దాం పద. అక్కడ చూద్దాం. చారే, రే చారే. చారీ, ఇదిగో మీరిద్దరు ఇక్కడ చూడండి, నేను అటు వెళ్తాను. ఓకేనా? చారీ, చారీ చారీ చారీ, నువ్వు వెళ్ళి చూడు. చారీ చారీ చారీ. చారీ, రే చారే. చారీ
డియర్ ఫ్రెండ్స్, ఇదే మనం ఉండబోతున్న గెస్ట్ హౌస్. గెస్ట్ హౌసా? గోస్ట్ హౌస్ లా ఉంది. అయితే గోస్ట్లతో టైం పాస్ చేయొచ్చు. గోస్టులతోనా? అవును, అవి మీకన్నా బెటరేగా. నైస్ ప్లేస్. ఏ ప్రాజెక్ట్ చేసుకోవడానికా? ఫస్ట్ నైట్ చేసుకుందాం అనుకున్నావా? ఏంటి ఫస్ట్ నైట్ చేసుకోవడానికా? నేను రెడీ. సందీప్ నువ్వు వేసుకుని చూడు. నీ ఫస్ట్ నైట్ తగలయ్యా, నాకు ఇదే లాస్ట్ నైట్ లా ఉంది. ఏంటి సౌండ్స్ వస్తున్నాయి? డోర్ సౌండే. వాడు చాలా కాలం అయి ఉంటుందిగా. 2 ఆయిల్ డ్రాప్స్ వేస్తే సెట్ అయిపోతుంది. ఏ నన్ను ఏమంటావా? ఏంటి ఆయిల్ డ్రాప్స్? నీ సెలెక్షన్ సూపర్. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నా సెలక్షన్, నా డిసిషన్ ఎప్పుడూ తప్పుండవు. మెగా రాజా మజాకా. ఎవరి రూమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెష్ అప్ అయ్యాక డిన్నర్ చేద్దాం. ఓకే రాజ్. వెళ్దామా సావిత్రి? పైకి వెళ్దామా? యా. కింద రూమ్కి పోదాం. అంతా నిర్మానుష్యం, ఎదురుగా అందమైన అమ్మాయి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? సినిమాలో చూడడానికి రొమాంటిక్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో కొంచెం టెన్షన్ గానే ఉంది. ఎందుకని? సినిమాలో డైరెక్టర్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది, కానీ రియల్ లైఫ్ లో గాడ్ స్క్రీన్ ప్లే ప్రకారంగా జరుగుతుంది. కావచ్చు, కానీ అట్మాస్ఫియర్ ని కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అయితే రొమాన్స్ చేయొచ్చుగా. రొమాన్స్ చేయాలంటే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, ఫిజికల్ గా అట్రాక్ట్ అవ్వాలి. ఇది జరగాలంటే మన మధ్య లవ్ ఉండాలి. నువ్వు పైకి కనిపించేంత అమాయకుడు అయితే కాదు. నేనే కాదు, ఈ నేచర్లో అందరూ అంతే. పైకి సైలెంట్ గా హీరోలా కనిపించే నీలో ఇన్సైడ్ అవుతారని పరిచయం చేస్తావా? అలాంటిదేం లేదు. అబద్ధం చెప్తున్నావు. కాదు, నిజమే చెప్తున్నా. ఏది నిజం? మరి నువ్వు నీలా కాకుండా మనసులో ఫీలింగ్స్ దాచుకొని బయటకి ఫ్రెండ్లా మాట్లాడడమా? ఎవరే ఉంటారు? నువ్వు పక్కన ఉండు, నేను చూస్తాను. వెళ్ళు. రాజ్,
రాజ్ రాజ్ నో ప్లీజ్ రాజ్ వద్దు ప్లీజ్. ఎవరే ఉంటారు? ఈ విషయం ఎవరికి చెప్పకు, వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. అలాగే రాజ్, వెళ్దాం పదా. ఎక్కడికి రా? మేము పోతాం. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చా? ప్రియా ఎప్పుడు చెప్తుంటది కదా వాడెప్పుడు ఇలాగే అలిగి వెళ్తుంటాడని, మరి నీకెందుకు భయం? నాకు కాదండి పిచ్చి, నొస్తాం మీకు. వాడు బాడీని చూసాను అక్కడ. రేయ్, అది డెడ్ బాడీ కాదు, ఏం కాదు. రాత్రంతా దయ్యం చూసానని ఓ భయపడ్డావంట కదా. ఆ దయ్యమే శేఖర్ని చంపేసిందని ఊహించుకుని ఉంటావు అంతే. మమ్మల్ని వెళ్ళనియండి, మేము పోతాం. అందరం కలిసి వచ్చాం, 2 రోజులుంటే అందరం కలిసి వెళ్ళిపోతాం కదరా. 2 రోజులు ఉంటే వెళ్ళేది మనం కాదు, మన సావు వార్త. ఓ అది కూడా చెప్పడానికి ఎవరు ఉండరుగా. మమ్మల్ని వదిలేండి, మేము పోతాం. నువ్వు రావే సావిత్రి. అంతేనారా? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? సారీ రాజా. ఇంకొకసారి ఆలోచించరా. ఎన్నిసార్లు ఆలోచించినా ఇక్కడ ఉన్న దయ్యం పోదు కదా. మీరేమో మా మాటలు నమ్మరు. నేనైతే ఇప్పటికీ నమ్మను. దయ్యం అనేది జస్ట్ నెక్స్ట్ లెవెల్ ఇమాజినేషన్. మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు, దేవతలు దెయ్యాలు మేము గట్టిగా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ దెయ్యాలను ఇంకా స్ట్రాంగ్ యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు రావే సావిత్రి. సరే ఆగురా. బతుకుంటే మరి కలుద్దాం. అయ్యో చాలు. సారీ.